సాలూర వ్యవసాయ సహకార సంఘం సీఈఓ బస్వంతరావు తమ ఉద్యోగ విరమణతో సంఘ పరిధి గ్రామ ప్రజల హృదయాల్ని కదిలించారు. ఆయన సాలూర సొసైటీకి 14 సంవత్సరాల పాటు అందించిన సేవలకి రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సన్మానించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయన నిజాయితీ, నిస్పృహతో ఉన్న సేవల్ని ప్రశంసించారు. ఈ వేడుక బస్వంతరావుకి శేష జీవితంలో గుర్తుండిపోయే విధంగా సాలూర ప్రాంత రైతులు, ప్రజా ప్రతినిధులు ఉద్యోగ విరమణ పొందుతున్న బస్వంతరావు దంపతులకి ఘన వీడ్కోలు తెలిపారు. ఈ వీడ్కోలు సందర్భంగా బస్వంతరావు మాట్లాడుతూ 1982లో ఉద్యోగం పొంది గత 14 సంవత్సరాలుగా కష్టసుఖాలు పొందానని, ఏనాడు చేయి చాపకుండా సొసైటీ 50 లక్షల సాలూర సొసైటీని 5 కోట్లతో అభివృద్ధి పథంలో ముందుంచారన్నారు. సాలూర సొసైటీ స్టాఫ్, ఉద్యోగులు ఎంతో కృషి చేసి ముందుకు నడిపారని కొనియాడారు. చివరగా తన వల్ల తెలియకుండా జరిగిన పొరపాట్లు ఇక్కడే మర్చిపోవాలని, రైతుల సుదీర్ఘ సేవలకి దూరమైతున్నందుకు కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు మాటలు ముగించారు. బస్వంతరావు ఎల్లప్పుడూ అందరి ఆప్తుడిగా ఉంటానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీ బ్యాంకు సీఈఓ వందే నాగభూషణం, క్లస్టర్ ఆఫీసర్ రవీందర్, సాలూర సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, సాలూర తహసీల్దార్ శశిభూషణ్, ఎండీఓ శ్రీనివాస్, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ శిలాశంకర్, సాలూర సర్పంచ్ సొక్కం లావణ్యారవి, మాజీ సాలూర సొసైటీ మాజీ చైర్మన్ అల్లె జనార్దన్, ప్రజా ప్రతినిధులు, సాలూర, తగ్గెల్లి, సాలూర క్యాంప్, ఫత్తేపూర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ వారు నన్ను పిలిచి మాట్లాడమంటారు. మాట్లాడితే నా పొజిషన్ చెప్తాను. నా పొజిషన్ కాదు, మీ సంఘం పొజిషన్ చెప్తున్నాడు. మీ సాలూర సహకార సంఘ ఆర్థిక పరిస్థితి అట్లా ఇట్లా పరిశీలన చూస్తున్నారు. ఎందుకంటే అన్నీ వచ్చేటే ఉంటాయి, ఎక్కడ కూడా ఎంపీ ఏముండదు. సో ఈ విధమైన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక డెవలప్మెంట్ ఉన్నది కాబట్టి కాస్త అనుకూలంగా మనకు పిలిచి, నేనేం చదువుకోలేదు నాన్న, నేను 10 గంటలు చదువుకోలేదు, ఇంటర్ డిస్కంటిన్యూ, డిగ్రీ డిస్కంటిన్యూ, అన్ని డిస్కంటిన్యూ లేదు. నా జీవితం కూడా నేను ఏదో లేకపోతే అది కూడా డిస్కంటిన్యూ పోయిపోయి నాకు అదృష్టం ఉంది కాబట్టి సహకార వ్యవస్థలో పనిచేసి అనుకోనితో నేను సంపాదించేందుకు ఉన్నదనుకుంటే మీ అందరి అభిమానం, ఈ 4-10 ఊళ్ళ అభిమానం, మీ యొక్క ఆదర అభిమానాలు, మీ యొక్క ఆశిస్తులు, అంతకంటే మనకి ఏం అవసరం లేదు. ముందుకు ఆశిస్తాను కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చి పనిచేసే అవకాశం ఇచ్చి, ఈ అవకాశం కాదు నాకు కూడా 14 ఏళ్ళ పనిచేసే అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా ఈ సాలూర గ్రామ ప్రజలకు, పెద్దలకు, తగ్గెల్లి గ్రామ ప్రజలకు, పెద్దలకు, సాలూర క్యాంప్ గ్రామ ప్రజలకు, పెద్దలకు, ఫత్తేపూర్ గ్రామ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఇంటికి నాకంటే పెద్ద గుళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం. నాకంటే చిన్న గుళ్ళ అభిమానంతో వాళ్ళందరికీ ఆశీర్వాదాలు, నా తండ్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఏమైనా కూడా ఎంత చేసినా, నేను ఎన్ని కోట్లు సంపాదించినా, ఏం చేసినా ఇంత అభిమానం అభిమానం నేను పాకి నా జన్మలో కూడా తెలుసుకుంటే కూడా కానీ ఇదే కొనసాగించాలని, సాలూర పేరు నిలబెట్టాలని, అదే క్రమంలో నా పేరు నిలబెట్టాలని, మీకు ఎప్పుడైనా అవసరం వస్తే ఏ గడియలో ఏ అర్ధరాత్రైనా నేను ఏ మాత్రం కూడా సంకోచించకుండా, ఆశించకుండా మీకు ఎల్ల వేళ మీ సంఘం కోసం, జనం కోసం, సమాజం కోసం ఇంకా పెద్ద ఎత్తున అనేక రకాల సహకారం అందిస్తారని చెప్పేసి మీకు అందరికీ